బ్రేకింగ్ న్యూస్ ఖమ్మంలో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడబోతున్నారు. రేవంత్కు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చిన అంశంపై కేసీఆర్ మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది అందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది. అమిత్ షా డీప్ ఫేక్ కేసులో సీఎం రేవంత్కు నోటీసులు జారీ చేశారు ఢిల్లీ పోలీసులు. రేవంత్కు నోటీసులపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ ఎపిసోడ్పై నెక్స్ట్ ఎలాంటి మలుపులు తిరగబోతోంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ సంచలన నిజాలు చెబుతారు అని బీఆర్ఎస్ శ్రేణులు అంటూ ఉన్నాయి. రేవంత్కు నోటీసులు, ఆ తర్వాత జరిగే పరిణామాలపై ఇప్పుడు కేసీఆర్ ఏదో మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్కు వచ్చి నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ అధినేత మాట్లాడబోయే ఆ సంచలన విషయాలు ఏంటి అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఆయన మరికొద్దిసేపట్లో బస్సు యాత్రలో మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ ఖమ్మం బస్సు యాత్రలో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన అంశంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన విషయాలు మాట్లాడే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఆయన ఏం మాట్లాడే అవకాశం ఉంది అనిపిస్తోంది? రోహిత్, తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అత్యధిక స్థానాలు గెలిపించుకునేందుకు, అదేవిధంగా పార్టీ ఉనికిని చాటుకునేందుకు పెద్ద ఎత్తున గులాబీ దళపతి కేసీఆర్ ఇప్పటికే బస్సు యాత్ర చేపట్టారు. అందులో భాగంగా మరికొద్ది సేపట్లో ఖమ్మం చేరుకోబోతున్నారు. కేసీఆర్ జెడ్పీ సెంటర్ లో కార్నర్ మీటింగ్ ను అడ్రస్ చేయబోతున్నారు. భారీ జనసందోహం మధ్య అటు బీఆర్ఎస్ గెలుపు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఆవశ్యకత అనే అంశాలపై కూడా కేసీఆర్ ప్రసంగించనున్నారు. అయితే గత కొద్దిసేపు క్రితం సీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షాకు సంబంధించినటువంటి డీప్ ఫేక్ అంశంపై అటు ఢిల్లీ పోలీసులు నోటీస్ జారీ చేయడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ చేరుకొని అటు నోటీసులు కూడా అందించారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర కొంతమంది పేర్లను కూడా నోటీసులో చేర్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ అంశంపై ప్రతిసారి ఎన్నికల సమయంలో అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అనుసంధాన సోషల్ మీడియా విభాగం కావచ్చు, పెద్ద ఎత్తున డీప్ ఫేక్ టెక్నాలజీతో అటు విద్వేషపూరితమైనటువంటి ఆరోపణలు కావచ్చు, ప్రసంగాలను కుట్రపూరితంగా చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తూ వచ్చింది. గతంలో కూడా ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. సో ఆ నేపథ్యంలోనే గతంలో కూడా సోషల్ మీడియా విభాగంపై అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక దాడులు చేసింది. ఆ దాడుల్లో అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ అధికారులు కూడా కొంత సీసీ ఫుటేజ్ లో కావచ్చు, ఇతరత్ర డేటాను కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం మళ్ళీ డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించుకొని అమిత్ షా మాట్లాడని వ్యాఖ్యలను మాట్లాడినట్టుగా తెలంగాణ ఐఎన్సీ సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేయడం పూర్తిగా చర్చనీయాంశమైంది. ఈ అంశం అటు దేశవ్యాప్తంగా ఒక దుమారం కూడా రేగుతుంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల సమయం ఓటర్లను గందరగోళానికి గురి చేయడం, విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలను క్రియేట్ చేయడం ద్వారా ప్రజలను, ఓటర్లను మభ్యపెట్టడం, అదేవిధంగా హింసను ప్రోత్సహించడం వంటి అనేక అంశాలపై అటు హోంమంత్రి అమిత్ షా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కావచ్చు పూర్తి స్థాయిలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగా చేసినటువంటి, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి చర్య కాబట్టి పోలీసులు కూడా హుటాహుటిన స్పందించి గాంధీ భవన్ చేరుకొని గాంధీ భవన్ లో నోటీసులు కూడా ఇప్పటికే సమర్పించారు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సినట్టు కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం ఆ నోటీసులో కూడా పేర్కొన్నారు. సో ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రేవంత్ రెడ్డి అంశంపై స్పందిస్తూ పరోక్షంగా ఈడీ ఇటువంటి కావచ్చు, సిబిఐ కావచ్చు, తాను బీజేపీని ప్రశ్నిస్తున్నందుకే ఇలాంటి నోటీసులు పంపిస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. సో అటు ఈ రోజు కేసీఆర్ కూడా ఈ అంశంపై చాలా ఘాటుగా బదిలిస్తారని ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాల నుంచి మనకి సమాధానం అందింది. ప్రతిసారి గ్లోబల్స్ ప్రచారం చేయడం, నెరవేర్చని హామీలను నెరవేరుస్తామని చెప్పి బూటకపు హామీలు ఇవ్వడం, అదేవిధంగా ఇలాంటి డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఇతర ప్రత్యర్థులను దెబ్బతీయడం వంటి కుట్రపూరితమైనటువంటి చర్యలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుందనే అంశంపై అటు కేసీఆర్ కూడా స్పందించే అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన అంశం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుకుంటున్నారు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన అంశంపై? గతంలో మనం చూసాం చాలా స్పష్టంగా సినీ నటులు కావచ్చు, రష్మిక, ఆలియా భట్, ఆ తర్వాత పొలిటీషియన్స్ సంబంధించి తెలంగాణలో కేటీఆర్. సో ఇలాంటి పార్లమెంట్ ఎన్నికల సమయం ఒకవైపు, ఖచ్చితంగా స్పెసిఫిక్ గా ఈ సమయంలో అటు పొలిటీషియన్స్ అంతా కూడా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటారు, ప్రజల మద్దతును కూడగొట్టేందుకు ప్రయత్నం చేస్తుంటారు. సరిగ్గా ఇదే సమయంలో ప్రత్యర్థులు చాలా వ్యూహాత్మకంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా కావచ్చు, డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా అనని మాటలను అన్నట్టుగా చిత్రీకరించడం కావచ్చు, దాన్ని సోషల్ మీడియాలో
విపరీతంగా వైరల్ చేయడం, దాన్ని బూస్టప్ చేయడం కొన్ని సాఫ్ట్వేర్స్ సాయంతో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిని, ఒక పార్టీ ప్రతిష్టను, ఒక పార్టీ సిద్ధాంతాలను భ్రష్టు పట్టించే విధంగా చేయడం అంటే చాలా వ్యూహాత్మకమైనటువంటి కుట్రలకు పాల్పడుతున్నారంటూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగంతో పాటు స్వయంగా ఎన్నికల అధికారులకు బీఆర్ఎస్ నేతలతో కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారు. సో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ఐఎన్సీ ట్విట్టర్ హ్యాండిల్ చేసినటువంటి పోస్ట్ అమిత్ షాకి సంబంధించినటువంటి డీప్ ఫేక్ టెక్నాలజీ కూడా ప్రస్తుతం ఇదే ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తంగా ఒకవైపు కేసీఆర్ ఒక బస్సు యాత్రను తప్పుదో పట్టించే విధంగా కావచ్చు, ఆ ఒక కోణాన్ని ప్రజల కోణాన్ని మార్చే విధంగా కావచ్చు, అటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ మార్చే విధంగా ఒక కుట్రపూరితమైనటువంటి గ్లోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ తెల్లరేపింది అనేది ప్రధానంగా బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. సో ఇలాంటి అనేక అంశాలపై, ప్రధానంగా రైతాంగ సమస్యలపై, ఎస్పెషల్లీ సాగర్ నీటి జలాలకు సంబంధించి కావచ్చు, అనేక అంశాలపై ఈ రోజు కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం అయితే ఇవ్వబోతున్నారు. ఖమ్మం రాజకీయాల్లో గతంలో ప్రజా ఆశీర్వాద సభల పేరిట ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పరిచినటువంటి కేసీఆర్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో దాదాపు కొన్ని గంటల పాటు ఆ ప్రసంగాన్ని అయితే ఇవ్వబోతున్నారు. అందులో ప్రధానంగా డీప్ ఫేక్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అమిత్ షాకి సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్ అవ్వడం, ఆ వీడియోకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు అటు గాంధీ భవన్ వర్గాలకు నోటీసులు ఇవ్వడం, సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసు ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ అంశంపై మరికొద్ది సేపట్లోనే కేసీఆర్ ప్రసంగం ప్రారంభం కాబోతుంది. ఖచ్చితంగా ఈ అంశంపై కూడా కేసీఆర్ స్పందిస్తారని చెప్పి బీఆర్ఎస్ వర్గాల చేతే మనకు సమాచారం అందుతోంది. రోహిత్ రైట్. ఉదయ్, ఖమ్మంలో కేసీఆర్ బస్సు యాత్రలో ఉన్నారు, బస్సు యాత్ర చేస్తున్నారు. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడబోతున్నారు. అయితే రేవంత్ కు ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఆయన స్పందిస్తారు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నోటీసులపై కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఎప్పుడైతే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ వచ్చారో, గాంధీ భవన్కి వెళ్ళారో, కాంగ్రెస్ నేతలకి నోటీసులు ఇచ్చారో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారో, వెంటనే ఈ అంశం తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దీనిపైన రేవంత్ రెడ్డి కూడా స్పందించారు, ఢిల్లీ పోలీసుల నోటీసులకు భయపడేది లేదు అని. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా స్పందించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన అంశంపై ఏం మాట్లాడతారో అనేది ఆసక్తికరంగా మారింది.